నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇక ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే క్యాండీ ఫాల్కన్స్ వర్సెస్ జాఫ్నా కింగ్స్కి సంబంధించిన ప్రిడిక్షన్ అయితే ఇస్తా. మనది ఏంటంటే జర అలాగ ఉంటుంది ప్రిడిక్షన్. మీరు జర యూజ్ చేసుకొని మీ తెలివిని వాడారంటే దీని అమ్మ కొట్టిపడవచ్చు, స్మాల్ లీగ్స్ అయినా గ్రాండ్ లీగ్స్ అయినా. సో సింపుల్సే బాత్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే వెదర్ రిపోర్ట్, ఫస్ట్ వెదర్ రిపోర్ట్ ఇంపార్టెంట్ బై. వెదర్ ఇంపార్టెంట్ తెలుసుకోకుండా మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. చేసిర్రు అనుకో గుడారం వేసుకోవాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు అది తెలుసుకోలేవు. ఏదో ఒక ఇన్నింగ్లో వర్షం పడే ఛాన్స్ ఉంది అనుకుందాం. లెట్స్ సే ఎగ్జాంపుల్, నువ్వు ఇన్వెస్ట్ చేసినావు 10,000, నీ ఆపోనెంట్ గాడు మంచిగా రెయిన్ గురించి తెలుసుకున్నాడు, వాడు దానికి తగ్గట్టు టీం క్రియేట్ చేసుకున్నాడు. నువ్వు ఎక్కడనో వచ్చే ప్లేయర్ని బ్యాటర్స్ని పెట్టుకొని ఎక్కడనో వేసే బౌలర్స్ని పెట్టుకుంటే నడవదు ముచ్చట. సో వెదర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, వెదర్ అయితే లేదు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బిల్కుల్. ఇక నెక్స్ట్ ముచ్చట ఏంటంటే ఆ గ్రౌండ్లో రీసెంట్ మ్యాచెస్ స్కోర్స్ ఎట్లున్నాయో చూద్దాం. ఎట్లున్నాయో ఎందుకు చూద్దామంటే మీ ఐడియా కోసం ఇది చూపిస్తున్నా. సో చూడండి, డంబులలో జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ కూడా క్రిస్టల్ క్లియర్గా మనకి 180+ స్కోర్స్ వచ్చినాయి. లిటరలీ చెప్పాలంటే 200ని ముట్టినాయి అన్ని మ్యాచ్లు. దాని అర్థమైంది పిచ్ ఫ్లాట్ వికెట్, అది క్లియర్గా తెలుస్తుంది. అంటే బ్యాటింగ్కి తోపు తురుం ప్యాక్టర్ అన్నట్టు. సో ఇది ఎందుకు చెప్తున్నా, ఇది తెలుసుకోవాలా మనం. సో ఈ 5 మ్యాచెస్లో కంప్లీట్ బ్యాటింగ్కి హెల్ప్ఫుల్ అయింది. దీనివల్ల స్కోర్సు ఎక్కడికో పోయినాయి. దీని అర్థమైంది, ఈ 5 మ్యాచెస్లో ఎవరెవరైతే మంచిగా బ్యాటర్స్ని పెట్టి మంచిగా వాళ్ళ క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీలు తిప్పినారో వాళ్ళు గట్టిగా ప్రాఫిట్స్ కొట్టుంటారు. సో ఇది రియాలిటీ. ఓకే, బట్ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లుంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మ్యాచ్ ఇట్లనే ఉంటుంది అనుకోవడం కూడా మనం చెప్పలేం. బట్ ఇదొక రిఫరెన్స్ మాత్రమే. లాస్ట్ 5 మ్యాచెస్ అనేది ఏమో నెక్స్ట్ మ్యాచ్ కంప్లీట్ లో స్కోరింగ్ అని పిచ్ రిపోర్ట్ ఉండొచ్చు. అట్ ద డే అంటే ఆ మ్యాచ్ జరిగే రోజు, ఆ రోజు పిచ్ రిపోర్టు లో స్కోరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ పిచ్ స్లో ఉండొచ్చు అని వచ్చిందనుకో, మోస్ట్ ప్రాబబ్లీ స్కోర్స్ 150 బిలో అట్లా వచ్చే ఛాన్సెస్ కూడా హైగా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఈ ప్రీవియస్ స్కోర్స్నైనా, ప్లేయర్స్ స్కోర్స్ అయినా, బౌలర్స్ స్టాట్స్ అయినా కానీ ఒక లైక్ మీరు ఒక రిఫరెన్స్గా తీసుకోండి. దాన్ని 100%గా అమలు చేయొద్దు, జస్ట్ రిఫరెన్స్గా తీసుకోండి. ఓకే, సో దీని ద్వారా మీకు ఏమర్థమైంది, ఇది ఒక మంచి బ్యాటింగ్ వికెట్ అని. సో అదే పిచ్ రిపోర్ట్ ఇవాళ వచ్చిందనుకో మీరేం చేయాలి, సో చెప్తా. మ్యాచ్ ఓపెన్ చేసుకొని పిచ్ బ్యాటింగ్ హెల్ప్ చేస్తుంది కాబట్టి 2 టీమ్స్లో ఉన్న టాప్ 4 బ్యాట్స్మెన్, టాప్ 5లో టాప్ 6లో వచ్చి 4 ఓవర్స్ వేసే ఆల్రౌండర్స్ని పిక్ చేసుకోవడం, బౌలర్స్ని ఎంత కుదిరితే అంత తక్కువ చేసుకుంటే మీ టీంలో ఆటోమేటిక్గా మీకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. సో ఎట్లా వస్తాయి, అక్కడ 200 స్కోర్ వస్తుందంటే టాప్ 5లో ఉన్న బ్యాట్స్మెన్స్ మినిమం 3-4 మెంబర్స్ 30లు 40లు కొడితేనే ఆ 200 రీచ్ అవుతారు కదా. సో ఆ 200 రీచ్ అయ్యారంటే వీళ్ళు రన్స్ కొట్టినట్టే. ఈ రన్స్ కొట్టిరంటే నీ టీంలో ఆటోమేటిక్గా ఆ టాప్ 4లో ఉన్న ప్లేయర్స్ ఉన్నట్టే. సో వాళ్ళు ఉన్నారంటే నీకు ఫ్యాంటసీ పాయింట్స్ వచ్చినట్టే. ఆబ్వియస్గా ఫ్యాంటసీ పాయింట్స్ నీ చేతిలో ఉన్నాయంటే నీ ర్యాంక్ పుష్ అయినట్టే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, సో ఇది ముచ్చట. సో లాస్ట్ 5 మ్యాచెస్ ఆ గ్రౌండ్లో జరిగిన దాన్ని బేస్ చేసుకొని టీం క్రియేట్ చేద్దాం. ఓకే, సో చెండిమల్ని వీళ్ళిద్దరిని పెట్టాల్సిందే. సో ఎందుకు పెట్టాలి, సో ఇద్దరు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, మంచిగానే ఆడుతున్నారు. నిస్సంగా ఫెర్నాండో పిచ్చి ఫామ్లో ఉన్నారు, ఫ్లెచర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో తీసేసుకోవచ్చు. ఆల్రౌండర్స్లో హసరంగా డిఫాల్ట్గా ఉండాలి. ఉమర్ జోయ్ కూడా బ్యాటింగ్ చేస్తుండు, బౌలింగ్ చేస్తుండు. షెనక కూడా ఎక్కడనో బ్యాటింగ్ వస్తుండు, బట్ ఓవర్స్ పక్కా వేస్తుండు కాబట్టి ఉండాల్సిన ప్లేయర్. బౌలింగ్లో మనకి మినిమైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్ మనము ఇంకో హారిస్ రాఫ్, మార్కస్ హ్యారిస్ ఆర్ లైక్ అస్లంక. సో తినతోటి కూడా వెళ్ళొచ్చు, లేదు యాజ్ ఆఫ్ నో టాప్ సెలెక్టెడ్ బౌలర్స్ తోటి వెళ్ళాలనుకుంటే సో ఇట్లా కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఒక కాంబినేషన్. ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, లైక్ ఇక్కడ వికెట్ కీపింగ్ సెక్షన్లో మనకి హ్యారిస్. సో బ్యాటింగ్ వికెట్ ఉంటే తిని కూడా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మంచి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్. సో ఇక్కడ చూసుకోండి మళ్ళీ అస్లంక. ఒకవేళ పిచ్ రిపోర్ట్ కనుక స్పిన్కి ఫేవరబుల్ ఉంది అని మనకు వస్తే కనుక గుర్తుపెట్టుకోండి,
సి అసలంకని ఒక ప్లేయర్తో రీప్లేస్ చేయాలి మీరు. ఎందుకు చేయాలంటే స్పిన్కి ఫేవరబుల్ ఉంటే 2 ఓవర్స్ మినిమం వేస్తాడు. ఓకే, ఏసి తన లక్ ఫ్యాక్టర్ ఉండి తన స్పిన్ బాగా పడితే ఒక వికెట్ దొరికినా తనకి ఈజీగా 30-40 పాయింట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చి 20 పాయింట్స్ కొట్టినా ఫ్యాంటసీ వాల్యూలో ఉండిపోతాడు. సో ఇదొక ట్రిక్ అనమాట. సో అసలంకని స్పిన్ ఫేవరబుల్ ఉంటే డెఫినెట్గా క్యారీ చేయాలి, తప్పులేదు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మ్యాక్సిమం ఉంటే బెటర్. అండ్ ఈ ముగ్గురిట్లలో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది కంప్లీట్ టాస్ బేస్డ్ చాయిస్ అనమాట. సో ఎందుకంటే ఒకవేళ క్యాండీ ఫాల్కన్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే చమీరా ఉండాల్సిందే, డెత్లో వికెట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. షంషీ సెకండ్ ఇన్నింగ్ అవుతారు కాబట్టి అప్పుడు స్పిన్కి లైక్ సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్ కూడా ఎప్పుడు గేమ్లో కొన్నిసార్లు ఉంటారు కాబట్టి సో షంషీ కూడా ఉంటే బెటర్ అవుతుంది. సో ఇస్లాం కూడా ఫస్ట్ బౌలింగ్ ఆర్ సెకండ్ బౌలింగ్ తను కేపబిలిటీ ఆఫ్ వికెట్ టేకింగ్స్ అయితే ఉంది కాబట్టి హెల్ప్ఫుల్లే. ఓకే, మీరు కంప్లీట్ పిచ్ రిపోర్ట్ని బట్టి వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరినొకరిని డ్రాప్ చేసి హ్యారిస్ని తీసుకోవడమో అస్లంకని తీసుకోవడం అనేది చేయాలి. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ స్పిన్కి హెల్ప్ఫుల్ ఉంది, గ్రాస్ లేదు పిచ్ మీద అని అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే లైక్ చమీరా ఆర్ ఇస్లాం ఆర్ ఈ షంషీ ముగ్గురిట్లలో ఒకరిని డ్రాప్ చేయొచ్చు. సో ఓకే, ఇక్కడ ముచ్చట ఏంటంటే గ్రాస్ లేదంటే స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి చమీరా ఆర్ ఇస్లాంని డ్రాప్ చేసి మీరు డైరెక్ట్ స్పిన్కి హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి అస్లంకతో వెళ్ళిపోవచ్చు. లేదు మళ్ళీ హై స్కోరింగ్ గేమ్ అన్నారు అనుకో మార్కస్ హ్యారిస్ తోటి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది ఇట్లా ప్రతి కాంబినేషన్ అనేది మీరు ట్రై చేయాలి. ఓకే, సో ఇది యాజ్ ఆఫ్ నో అయితే కాంబినేషన్. సో క్యాప్టెన్సీ వైస్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే బ్యాటర్స్లో ట్రై చేయండి. బ్యాటర్స్ అంటే టాప్ ఆర్డర్ ప్లేయర్స్లో క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేయండి. అండ్ ఆల్రౌండర్స్లో క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేయండి. ఈ మ్యాచ్కి బౌలర్స్ని క్యాప్స్ వైస్ ట్రై చేయొద్దు, అది అంత మంచిది కాదు మీ ఫ్యాంటసీకి. అది ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మరీ ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి ఇది 100% హెల్ప్ అయ్యే టిప్. ఎప్పుడైతే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో, సో మర్చిపోయినా నా ఫైనల్ ఫ్రీ టీమ్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ అని ఉంటుంది. మీరు ఓన్లీ లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి, ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఓకే గైస్, ఇది చాలా పెద్ద టిప్. ఏంటంటే ఎప్పుడైతే పిచ్ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఇట్లా చూపిస్తాను మీకు, లైక్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. అక్కడ ఎట్లనో వస్తుంది, బట్ నేను దాన్ని మన వే ఆన్ లైక్ మనకు అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేసుకొని పంపడం జరుగుతుంది ప్రతిసారి. చూసుకోండి, ఇది లాస్ట్ ఏదో మ్యాచ్లో వచ్చిన పిచ్ అంటే నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. గ్రాస్ ఆన్ ద పిచ్, థిన్ గ్రాస్ ఉందంట విచ్ విల్ డ్రై క్విక్లీ. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ పిచ్ వోంట్ చేంజ్ మచ్ గేమ్, అంటే పిచ్ ఎక్కువ చేంజ్ కాదంట. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంకా, గుడ్ ఫర్ బ్యాటింగ్ మేకింగ్ ఈజ్ టు స్కోర్, అంటే బ్యాటర్స్కి హెల్ప్ఫుల్ అనే కదా. యావరేజ్ స్కోర్ 150 అంట. 150 స్కోర్ అనేది ఒక ఎనఫ్ స్కోర్ కాదంటారు. ఓకే, సో దీన్ని బట్టి మీరేమో బ్యాటింగ్ హెల్ప్ అని తెలిసింది కాబట్టి బ్యాటర్స్ కవర్ చేస్తారు. ఇక్కడ కొంచెమే గ్రాస్ ఉంది, డ్రై అయిపోతుంది అంటే స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందనే కదా గ్రాస్ లేకపోతే. సో ఇటువంటివి యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు ఏ ప్లేయర్ని పిక్ చేయాలనిపిస్తే ఆ ప్లేయర్ని పిక్ చేయొచ్చు, ఏ ప్లేయర్ని డ్రాప్ చేయాలనిపిస్తే రిస్క్ తీసేసుకోవచ్చు. అకార్డింగ్ టు పిచ్ రిపోర్ట్ ఒకవేళ పేసర్స్కి హెల్ప్ అవుతుంది అంటే నువ్వు ఎంత పెద్ద తోప్ స్పిన్నర్ ఉన్నా కూడా డ్రాప్ చేయి, రిస్క్ తీసుకో, తప్పే లేదు. అట్లనే సేమ్ లైక్ వైజ్ స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ ఉందనుకో, ఎంత పెద్ద ఫేసర్ అయినా సరే పక్కకు పెట్టేసేయి, ఎటువంటి డౌట్ లేదు. పిచ్ కండిషన్ సపోర్ట్ చేయనప్పుడు ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది. 3 వికెట్స్ తీసే పేసరు స్పిన్ పిచ్లో 1 వికెట్ తీయడానికే కష్టపడతాడు. స్పిన్నరు 4 వికెట్లు తీసే స్పిన్నర్ ఒక మ్యాచ్లో పేస్ వికెట్లో అసలు 1 వికెట్ తీయడానికే కష్టపడతాడు. సో ఇటువంటి ఫ్యాక్టర్స్లో రిస్క్ తీసుకోవడంలో తప్పే లేదు. ఫ్యాంటసీ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్ రివార్డ్. ఓకే, ఎవడైతే ప్రాపర్గా రిస్క్ తీసుకుంటాడో వాడు ప్రాఫిట్స్లో ఉంటాడు, ఎవడైతే భయపడకుండా నార్మల్ టీమ్స్ క్రియేట్ చేస్తాడో వాడు అసలు ప్రాఫిట్లో ఉంటాడు. సో ఇది చెప్పాలనుకుంటున్నా. ఓకే, సో ఫైనల్ టీమ్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.